సహస్ర తిరుమల శెట్టి. మేడం, మన తమిళనాడు సూర్య గారు రీసెంట్ గా ఒక స్కూల్ ఓపెన్ చేసి 51 మంది డాక్టర్లను తయారు చేశారు. గత 30 సంవత్సరాల నుంచి ఎంతో సేవ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు మేడం? ఇంతమందికి డాక్టర్ విద్య పెట్టి వాళ్ళని డాక్టర్ చేసినందుకు ఒక తమిళనాడు హీరో అయినటువంటి సూర్య గారికి నేను శతకోటి దండాలు పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే ఏ తల్లిదండ్రులు ఏ అక్కదమ్ముళ్ళు ఎటువంటి రక్త సంబంధికులు చేయలేనటువంటి పనిని సూర్య గారు ఒక 55 మంది పిల్లలని MBBS చదివించారు అంటే ఆయన హాస్టల్ ఫీజు కట్టారా, కాలేజీ ఫీజులు కట్టారా, లేకపోతే డాక్టరేట్లని సంపాదించి పెట్టారా అంటే అతనికి నేను మాత్రం 2 చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా అండ్ శిరస్సు నుంచి మరి నమస్కారాలు పెట్టుకుంటున్నాను. ఇక అతను వాళ్ళ దృష్టిలో ఒక అమ్మ కాదు, ఒక నాన్న కాదు, దేవుడి కంటే కూడా ఎక్కువ. తల్లిదండ్రులు కూడా పట్టించుకున్నటువంటి బిడ్డలని అతను పట్టించుకొని తన బిడ్డల లెక్క భావించి తన పిల్లలతో పాటు చూసుకొని ఒక అంత MBBSలు చేపించి వాళ్ళకు ఒక డాక్టరేట్ ఇప్పించారంటే నిజంగా నేను దండాలు పెట్టుకుంటున్నాను. ఒక సహజ నటిగా, ఒక సాటి నటిగా మరి చాలా అంటే దీని మించి ఇంకేమైనా పెద్ద మాటలు ఉంటే ఏమైనా మాట్లాడొచ్చేమో. ఈ ఆనందంలో, ఈ సంతోషంలో నాకు కూడా ఇంకెందుకు మించి మాటలు రావడం లేదు. కానీ ఆయన చేసింది మాత్రం నాకు కూడా కంటి తడి వచ్చేంతటి, అంటే నాకు కూడా గుండెకి, గాయమైన గుండెకి ఓదార్పునిస్తే ఎలా ఉందో ఇతను చేసిన సేవ, ఇతను చదివించిన చదివింపు ఇది వింటే నాకు కూడా అంత ఆనందంగా, అంటే పగిలిపోయిన గుండె మళ్ళీ అతికించినంత ఆనందంగా ఉందన్నమాట. మీరు నిజంగా దేవుడు అండి సూర్య గారు. వేదిక పైన ఆయన కూడా కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది, కన్నీళ్ళు పెట్టుకోవడం. మరి అంతమంది పిల్లలు అంతమంది చదివించినందుకు అతని గురించి అతన్ని పొగుడుతుంటే అతని కన్నీళ్ళు కాదు, అది అతనికి తెలియకుండానే అవి ఆనంద బాష్పాలు అంటారు. అవి అతనికి తెలియకుండానే అతని కళ్ళల్లో నుంచి బయటికి జాలువారాయి అన్నమాట. అతని చెక్కిల మీద, అతని చెంపల మీద నుంచి జాలువారాయి. దీనికి నేను మాత్రం ఎందుకనంటే ఒక సాటి నటిగా, అతనంతటి నటిని కాకపోయినా, అతనంతటి ఆర్టిస్ట్ని కాకపోయినా, ఏదో చిన్న చితక క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక సాటి నటిగా బ్రతుకుతున్నా నేను మాత్రం చాలా వరకు, అంటే చాలా వరకు పేదింటి పిల్లలకు డాక్టర్ అనేది అదొక పెద్ద కళ. అంతమంది కుటుంబాలకు కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ కోరిక తీరింది అనుకోవచ్చా? రేపటి రోజున ఎంతో మందికి సేవ చేసే అవసరం ఉంది డాక్టర్. చాలా తీర్చారు వాళ్ళు. ఎంత ప్రజలకు ఎంత సేవ చేస్తారంటే ఇతను చదివించిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కొక్కళ్ళు ఎంత వేల మందికి, లక్షల మందికి ప్రాణం పోస్తారంటే రేపటి రోజున అటువంటి చదువుని, అటువంటి విద్యని, అటువంటి లైఫ్ని ఆయన ఇచ్చారు అంటే మాత్రం నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి మనిషి మళ్ళీ అసలు ఇంకా మళ్ళీ పుడతారా? ఇతనే దేవుడి రూపంలో వాళ్ళకి, అటువంటి అనాథలైనటువంటి పిల్లలకి దేవుడి రూపంలో, కన్న తల్లి తండ్రి రూపంలో కనిపించి వాళ్ళని, కనిపించని పిల్లలకి కనిపించిన దైవమై పెంచాడా అనేది నాకు కూడా అర్థం కావడం. దేవుడు జన్మ ఇస్తాడు, డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని చెప్తారు. మరి అంతమంది డాక్టర్లు ఇప్పుడు ఎంతో మందికి సేవలు అందిస్తారు, మరి ఏం చెప్తారు? వీళ్ళకి పునర్జన్మనిస్తాడు ఆయన. దేవుడు జన్మనిచ్చాడు వీళ్ళకి. డాక్టర్గా MBBS చదివించి వీళ్ళకి జన్మనిస్తే వీళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళకని పెట్టారట. అమ్మ నాన్నల కన్నా అట్లా వదిలేస్తే ఆయన ఒక్కొక్కరిని MBBS చదివించి ఈయన జన్మనిస్తే ఈయన చేతుల్లో చదివిన ప్రతి డాక్టరు ప్రతి ఒక్క మనిషికి పునర్జన్మనిస్తాడు అన్నమాట. అమ్మాయే కానీ, అబ్బాయే కానీ, అది లేడీయే కానీ, మెన్నే కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి పునర్జన్మని వీళ్ళు పోస్తారు. ఇక ఆ రాష్ట్రంలో చిన్నతనంలో సూర్య గారు డాక్టర్ అవుదాం అనుకున్నారంట. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల అవలేకపోయారు. సో ఇంతమందిని ఇప్పుడు డాక్టర్ చేశారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన అంతకు మించి అయ్యాడుగా. ఆయన ఒక డాక్టర్ అవుదాం అనుకున్నాడు, కానీ ఇండియా మెచ్చుకునే యాక్టర్ అయ్యాడుగా. ఇది చాలదా? అతను కాలేని తనాన్ని వేరే పేద పిల్లలకి పంచి అతను దేవుడయ్యాడు. చాలదా? అది అంతకు మించిన నిదర్శనం, అంతకు మించిన నిలువెత్తు నిదర్శనం ఇంకేం కావాలి? సో డబ్బు సాయం కంటే విద్యా సాయం గొప్పది అంటారు. ఇప్పుడు ఇది నిజమైంది అనుకోవచ్చా? ఆ రాష్ట్రంలో అతను చేసింది మాత్రం 100% నిజమైంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇప్పుడు సోను సూద్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ఇప్పుడు సూర్య గారు కానీ, వీళ్ళ గురించి ఏం చెప్పారు? సోను సూద్ గారికి మామూలు వ్యక్తి కాదు. మహేష్ బాబు గారు అయితే ప్రతి చిన్నపిల్ల హార్ట్ సర్జరీలు చేపిస్తున్నారు. ఇంకా ఏవో గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు. వీళ్ళకి వాళ్ళ అమ్మాయి అయితే అంతకంటే మించిపోయింది. తండ్రిని మించిన తనయురాలు అయిపోయింది అమ్మాయి సితార, ఘట్టమనేని సితార. అలాగే మహేష్ బాబు గారు కూడా ఉన్నారు.
ఇతను ఎంతమంది పిల్లలకి హార్ట్ సర్జరీలు చేపించారంటే అంతమంది పిల్లలకి అతని చేతుల మీద కూడా హార్ట్ సర్జరీలు చేపించారు, ప్రాణం పోసారు మహేష్ బాబు గారు. అలాగే ఇక సోనూ సూద్ గారు అయితే ఎక్కడ కష్టం వచ్చినా, ఎవరికి ఎటువంటి బాధ వచ్చినా, ఎవరికి ఎటువంటి కన్నీళ్లు ఉన్నా వాళ్ళ ఇంట వాలిపోయి అతను వాళ్ళ కష్టాలని కనుక్కుంటారు అన్నమాట. మొన్న చనిపోయినటువంటి ఫిష్ వెంకట గారి ఇంటికి వచ్చి ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే ఇల్లు కట్టిస్తానని సోనూ సూద్ గారు ఒక మాట ఇచ్చి ఒక హామీ ఇచ్చి వెళ్ళిపోయారంటే మరి వీళ్ళు దేవుళ్ళు అంటే కానీ మానవ రూపంలో వచ్చినటువంటి దేవుళ్ళు వీళ్ళే. దేవుడు ఎవరో రూపాన రాడు, ఏదో ఒక మనిషి రూపాన వస్తాడనమాట. దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి రూపం కనపడదు, శివయ్య రూపం కనపడదు, బ్రహ్మ రూపం కనపడదు, అంజన్న రూపం కనపడదు, కృష్ణన్న రూపం కనపడదు, ఎవరు సత్యన్న రూపం కనపడదు. వీళ్ళ రూపాలలో ఎవరు రారు. కానీ ఇటువంటి మనుషుల రూపాలలో వచ్చి అటువంటి సేవలు ఇష్టమైన ప్రియమైన అటువంటి భక్తులకు చేసుకొని వెళ్ళిపోయేటటువంటి కలియుగ దైవాలంటే ఇప్పట్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో వీళ్ళని ఒక కోబాకి చెందిన వాళ్ళగా తీసుకోవచ్చు. సో వీళ్ళ చూసి ఎవరైనా నేర్చుకోవాలని చెప్తారా హీరోస్ కానీ, లేకపోతే ఉన్నవాళ్ళు కానీ వీళ్ళని? పెద్ద బిజినెస్ వీళ్ళంటే ఇప్పుడు ఇలా ప్రొఫైల్ ఏంటి, సినిమా యాక్టర్స్, సినిమాలో హీరోలు విలన్స్ ఇలా నటిస్తున్నారు. వీళ్ళు ప్రొఫెషనల్. ఇది ఇంకా ఇంతకు మించిన బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఇంతకు మించిన గొప్ప వాళ్ళు ఉన్నారు. అన్ని ఇప్పుడు మన రిలయన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత ఖర్చు పెట్టాడు. ఇంకొక ఆయన ఉన్నాడు నెపోలియన్ అని, ఆయన వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాడు, ఎంత ఖర్చు పెట్టాడు. ఇటువంటి కాకుండా ఇటువంటి పేదవాళ్ళకి, లేని వాళ్ళకి హార్ట్ సర్జరీలు ఏంటి, ఎవరైనా చదువుకుంటా అంటే అమ్మా నాన్న లేని పిల్లలకి చదువులేంటి, విద్యలేంటి, ఉచిత విద్య ఏంటి, ఉచిత వైద్యం ఏంటి, ఇటువంటి చేపించి ఎవరో గూడు నీడలేని ప్రజలు చాలా మంది ఉన్నారు. ఒక 40 గజాలు స్థలంలో అంత గుడిసేసి ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా వీళ్ళని ఈ గుడిసె ఇప్పించిన దేవుడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ గుండెల్లో పెట్టుకొని పూజించేటటువంటి మన భారతీయ సంస్కృతి ఉందన్నమాట. అదేమీ లేకుండా ఒక్కొక్కరికి 2 కోట్లు వాచీలు ఇవ్వడం ఏంటి, ఫుడ్ పెట్టడం ఏంటి. ఈ ఫుడ్ అంతా ఎంతసేపు ఉంటుంది, తింటాం, అరిగిపోతుంది, అయిపోతుంది. కానీ నువ్వు చేసిన సహాయం ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఇచ్చిన సహాయం తీసుకున్న వాడి దగ్గర నువ్వు ఒక దేవుడు అవుతావు. అట్లా ఉండాలి. ఇదే వీళ్ళు ఎవరంటే ఇప్పుడున్నటువంటి కలియుగంలో వీళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రజలని ఆదుకోవడానికి వచ్చినటువంటి దేవుళ్ళుగా చెప్పుకోవచ్చు అన్నమాట.